ప్రైజ్ ది లార్డ్. ఈ దిన వాక్య భాగము సామెతలు 23వ అధ్యాయం 18వ వచనం. నీ ఆశ భంగం కానేరదు. మన జీవితంలో ఈ లోకంలో అనేకమైన ఆశలు కలిగిన వారుగా ఈ లోకంలో మనం జీవించేవారు ఉంటున్నాం. అయినప్పటికీ కూడా కొన్ని ఆశలు మనము నెరవేరినప్పుడు ఎంతో దుఃఖంలో విచారంలో ఉండేవారు ఉంటున్నాం. అయినప్పటికీ కూడా దేవుని యందు మన విశ్వాసం ఉంచి ప్రభు కొరకే మేము ప్రార్థనాపూర్వకంగా వాగ్దానాలపైన ఆధారపడి కనిపెట్టుకున్నప్పుడు నిశ్చయంగా దేవుడు మన ఆశలన్నీ కూడా తీర్చేవాడుగా ఉంటున్నాడు. అంత మాత్రం కాకుండా మన ఆశలు దేవుని దృష్టికి యోగ్యమైనదిగా, ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరమైనదిగా, ఆ ఆశలు దేవునికి మహిమ తీసుకొస్తూ ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా మన ఆశలన్నీ కూడా దేవుడు తీర్చేవాడు ఉంటున్నాడు. అమ్మాయికి 2 శిష్యులు వెళ్తున్నప్పుడు వారు కూడా ఎంతో నిరాశ చెందిన వారుగా దుఃఖముఖంతో వారి సొంత ఊరికి వెళ్తున్నప్పుడు దేవుడు వారికి ప్రత్యక్షమైతే వచ్చాడు. వారి ఆశ అంతా కూడా, వారి నమ్మిక అంతా కూడా ఇజ్రాయెల్ ప్రజలు విమోచిస్తారని చెప్పి అనుకుంటూ వచ్చారు. శారీరకమైన విమోచన గురించి వాళ్ళు ఆలోచిస్తూ వచ్చారు, కానీ ఆత్మ సంబంధమైన విమోచన గురించి, విడుదల గురించి గ్రహింపు లేని వారుగా దుఃఖంతో తిరిగి వెళ్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా దేవుడు వారికి ప్రత్యక్షమై వారిని కూడా వారి నిరీక్షణ వారిగా దేవుడు చేస్తూ వచ్చాడు. ఈ దినమున నా జీవితంలో వేటి కొరకై కనిపెట్టేవారు ఉంటున్నాం, వేటిని మనం ఆశిస్తుంటున్నాం, వేటిపైన మనం గురి కలిగిన వారు ఉంటున్నాం. ఆత్మ సంబంధమైన విషయాలపైన, శరీర సంబంధమైన విషయాలపైన దేవుడు మన ఆశలు తీర్చవాలంటే అవి ఆత్మీయమైనగా, అది దేవునికి మహిమ తీసుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో తప్పకుండా మన ఆశలన్నీ దేవుడు తీర్చేవాడు ఉంటున్నాడు. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమెన్.